ప్రస్తుత కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణంగా మారింది. అందుకు ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవనశైలి మరియు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం. దాంతో శరీరంలో హార్మోనల్ అసమతుల్యత ఏర్పడి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే హార్మోనల్ అసమతుల్యత వల్ల పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరమో ఆరోగ్యంగా ఉండటానికి హార్మోన్లు కూడా అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండంగా ఏర్పడినప్పటి నుంచి మనిషి జీవించి ఉన్నంత వరకు శరీరం మీద హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఈ హార్మోన్లు ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అనే రెండు రకాలు. ఎక్సోక్రైన్ గ్రంథులు విడుదల చేసే స్రావాలు నాళాల ద్వారా స్రవిస్తాయి. ఎండోక్రైన్ గ్రంథులకు నాళాలు ఉండవు. వీటి నుంచి వెలువడిన హార్మోన్లు రక్తంలో కలిసి శరీరమంతా వ్యాపిస్తాయి. ఎక్సోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలుగా స్వేద గ్రంథులు, కాలేయాన్ని చెప్పవచ్చు. కాలేయం, క్లోమం జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తాయి. పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథులు ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. మగవారిలో వృషకణాలు, స్త్రీలలో అండాశయాలు కూడా ఎండోక్రైన్ గ్రంథులకు ఉదాహరణలు. హార్మోన్లు తగినంత విడుదల కావాలి. అవసరానికి మించి విడుదలైన, తక్కువగా విడుదలైన దుష్పరిణామాలు కలుగుతాయి. 1. హార్మోన్లు విధులు. హార్మోన్లు మానసిక, శారీరక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. జీవ ప్రక్రియ, శరీర నియంత్రణ, సంతానోత్పత్తి, వయసుకు తగిన మార్పులు, శారీరక విధులు, ఆలోచన, ఆవేశం, సెక్స్ హార్మోన్ల వల్లనే కలుగుతాయి. శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ, ఇన్సులిన్ పాత్ర. హార్మోన్ల సమతుల్యం చేయడానికి కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఈ ఆహారాలను మీ మూడ్ మార్చడంతో పాటు ఎనర్జీని అందిస్తాయి. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత పీరియడ్స్ సమయంలో మరియు మోనోపాజ్ దశలో మరియు గర్భధారణ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారిలో వారి శరీరంను బట్టి ఉంటాయి. ఈ హార్మోన్లను సమతుల్యం చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి కొన్ని బేసిక్ హెల్త్ ఫుడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని తెలుసుకుని ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలి. 1. ఆర్గానిక్ ఫుడ్స్. ఆర్గానిక్ ఫుడ్స్ లో ఎలాంటి రసాయనాలు ఉండవు. టాక్సిన్స్, కెమికల్స్, క్రిమిసంహారక, పెస్టిసైడ్స్ ఉండవు. అందుకే ఆర్గానిక్ ఫుడ్ పవర్ఫుల్ గా మరియు నేచురల్ గా న్యూట్రిషన్స్ కలిగి ఉండటం వల్ల ఇవి శరీరంలో హార్మోన్లను ట్రాక్ లో ఉంచుతాయి. 2. క్యాబేజీ. బ్రోకోలీ, కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. 3. ఫైబర్. హార్మోన్లను సమంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడతాయి. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ వంటివి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు. హార్మోన్లను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. 4. పచ్చి బఠానీలు. లెంటిల్స్, పచ్చి బఠానీలు మరియు సోయాబీన్స్ వంటివి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. వీటిలో ఈస్ట్రోజన్ అధికంగా ఉండటం వల్ల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గ్రేట్ గా సహాయపడతాయి. 5. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో ప్రోటీన్లు మరియు న్యూట్రిషన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి, హార్మోన్లను కంట్రోల్ చేస్తాయి. 6. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. హార్మోన్ల బ్యాలెన్స్ చేయడానికి మరో బెస్ట్ రెమెడీ చేపలు. వారానికి ఒకసారి ఫిష్ తీసుకోవడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. టునా మరియు సాల్మన్ వంటి చేపల్లో ఉండే నూనెలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వెజిటేరియన్స్ అయితే ఆలివ్ ఆయిల్, నట్స్, హోల్ గ్రెయిన్స్ చేర్చుకోవాలి. 7. బెర్రీస్. బెర్రీస్ లో ఫ్లావోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్ మరియు రెడ్ బెర్రీస్ అన్ని హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి సహాయపడతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.